హాయ్ అండి, అందరికి దీపావళి శుభాకాంక్షలు అండి. ఈరోజు దీపావళి కదా, మా ఊళ్ళు క్రాకర్స్ కావాలని చెప్పి క్రాకర్స్ కావాలని దొల్లేస్తున్నారండి అందాకించి. అయితే తణుకు హోల్సేల్గా వేస్తారు కదండి, అక్కడికి వెళ్ళి దుకాణాల కాడికి వెళ్ళి తీసుకొద్దామని చెప్పి బయలుదేరామండి. అదే మా వాళ్ళు రెడీగా ఉన్నారు గేట్ దగ్గర. ఎప్పుడు తెస్తాడో డాడీ, వెళ్ళిపోదాం గేట్ కడని అతను. రే తాత మందులు డబ్బులు ఎత్తున్నాడు చూడరా, అదో తీసుకెళ్ళి అభిగడికి ఇచ్చాడు. హెయ్ ఏం కొనుక్కుంటా చెప్పు తాతకే. ఈవెన్ మా ఊళ్ళు మందులు కొనుక్కోవడానికి వెళ్తున్నాం కదా అని చెప్పి బట్టలు కూడా మార్చేసుకున్నారు, డ్రెస్సులు మార్చుకుని రెడీ అయిపోయారు. అరే ఎక్కడికి వెళ్దాం? బాములా? ఏం బాములు దొల్లేస్తా పైకి లేదు, వెళ్ళిపోదాం కానీ మన అమ్మ రమ్మని పైకి కేకే అక్షయ్ గడి కేకే ఉందా? అవు అవు మంచి అన్నం బయలుదేరుతున్నామండి మందులు కొనుక్కోవడానికి. ఎండలో మేమే ఎగుతాం, మందులు కూడా బాగా ఎగుతాయి అనమాట, బాగా పేలుతాయి అనక. రా మందులు మందులు. సచ్చుమండి రావాలండి, రావాలి అందరూ. ఆఫర్లో కొనుక్కుంటాం మందులు. ఇదిగోండి వచ్చేయండి బాబు, మొత్తం దుకాణాలు గట్టిగా వేసారండి, బలంగా వేసారండి. అయ్యి బాబు ఇక్కడ భారీ ఎత్తున అమ్మకాలు అయితే జరిగిపోతాయండి. అసలు 1 నుంచి 40 దుకాణాలు వేసారండి. మొత్తం కారు సవక అనమాట. అసలు మామూలుగా లేదు చూడండి, జనం కిక్కిరిసిపోయి చూడండి. ఆయన నమస్తే. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. మనకు తెలిసిన వాళ్ళు అమ్మే వాళ్ళు ఎవరైనా కనపడకపోతారా అని చెప్పి చూడండి. దొరికారండి మా ఊళ్ళు వీళ్ళందరూ. నా ఫోటోగ్రఫీ మిత్రులు, నా ఫ్రెండ్స్ అనమాట. నన్ను చూడగానే రా ప్రసాద్ ఏం కాదు తీసుకో, మొత్తం చూసేద్దానని చెప్పి అన్నారండి. అయితే మొత్తం మా అక్కలు మేము తీసేసుకున్నాం. చాలా సవకగా వేసారండి మనకు, సవక. ఓకే బాయ్ గురు, థ్యాంక్స్ మరి అని చెప్పేసి వచ్చేసామండి. సరే చిచ్చుగుడ్లు, మందర్లడ్లు, గుడ్లా చిచ్చుగుడ్లా, ఆలో గుడ్లే అన్నారు. అటాక్ పెట్టేపుకెళ్ళి రౌండ్ వేద్దాం. టాటా పెట్టేపుకెళ్ళి అయితే కొనేసామండి. 3 గంటలు 100 రూపాయలు. ఏమిరా అన్నాడు. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జబులు ఖాళీ ఆయనే. దీపావళి సామాన్లు ఫుల్గా సంచలనం కొనేసామండి. ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఎందుకంటే దీపావళి ముసిరి అంటారు కదా, ముసిరి కదండి, దీపావళి వానే వచ్చేస్తుందండి. ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చిన ఇలా నేను దాన్ని గట్టిగానే కొడుతుంది వర్షం. ఏ దీపావళి ఎలా చేసుకోవాలండి ఎలాగైతేనా చౌదరి గారు? ఏం మిగిలితే అందరూ కొనేసుకున్నారు కదా, నాగుల చదువు మిగిలితే అంటారా? ఇదిగో దీపావళి స్పెషల్ బొబ్బరాళ్ళు అయితే వేస్తున్నాను మా అమ్మ. అబ్బా భలే ఉంటాయండి బొబ్బరాళ్ళు. అబ్బాబ్బా భలే ఉన్నాయి చూడడానికి, తిని చూద్దాం. అబ్బాబ్బా వేడిగా తక్కువటేని బొబ్బరాలు బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి. పొగలో అక్కగా పట్టుకెళ్తానే. దీపావళి అని పేరు ఎలా వచ్చిందంటే, అప్పుడు శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించిన రోజు అండి. అందుకు చిహ్నంగా అనాది నుండి వస్తున్న సాంప్రదాయం ఏంటంటే డ్యూటీలు కొడతారండి. కాగడాలు వెలిగించి అవన్నీ అలా చూపిస్తారన్నమాట. ఇంకా మనం కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము కూడా డ్యూటీలు కొడతాం, పిల్లలతో అది కొట్టిస్తారన్నమాట. అంటే అయితే చెరుకు దుబ్బులకి ఆ గుడ్డలతోటి, నూనె గుడ్డలతోటి దీపాలు వెలిగించడం కానీ, ఒత్తులు కాగడాల కింద వెలిగించడం కానీ, లేదంటే కనుక ఇలాంటి గోంగూర కారలో ఉంటాయి కనుక వాటితోటి కూడా డ్యూటీలు అవి కొడతారండి. చూద్దరు కానీ మీకు చూపిస్తాం. ఇప్పుడు డ్యూటీలు ఇక్కడ కొట్టడానికి గోంగూర కర్రలు అయితే తీసుకెళ్తున్నాండి. 2 ఏమో చెరుకు కర్రలు కూడా ఉన్నాయి, అవి కూడా కట్టామండి. అప్పట్లో ఆ యుగంలో అండి క్రాకర్స్ ఇలాంటివి ఏం లేవు కదండి, అయ్యే క్రాకర్స్ లెక్క అనమాట. ఇవన్నీ వెలిగించుకుని ఒత్తిడి ఎలా కాగడాలు కానీ చూపించేవారు. ఇప్పుడు అంటే మనకి రకరకాల చిచ్చుబుడ్లు అన్ని క్రాకర్స్ అన్ని పేలి బాంబులు అన్నీ వచ్చినాయండి. అదనమాట తరతరాల నుంచి వచ్చేది కాబట్టి మనం సాంప్రదాయాన్ని ఫాలో అయిపోవడం మంచిదండి. అందుకే తీసుకెళ్తాను. ఇంకా గోంగూర కాళ్ళండి. ఇక మా బుల్రాజ్ వాళ్ళకి ట్రెడిషనల్ డ్రెస్ చేసాడండి, పంచకట్టు రామరాజు పంచ్ అనమాట. ఏయ్ దివాళీ స్పెషల్ అంతా నీ దగ్గర ఉందరు. ఊడిపోద్దా బాగుందమ్మా.
భలే ఉన్నారా? కాదు కాదు వెలిగించు అక్కడ ఎట్టి దూరంగా ఎట్టి చెయ్య. అదిగోండి మా అమ్మ ఈ మెయిన్ పెద్దోళ్ళకి దీపావళి పండుగ ఏదైనా ఉందంటే దీపావళి పండుగ అండి. దీపావళి అనేది దీపావళితో పెట్టుకుంటారు ఇలా. ఇంటి చుట్టూ ఇంచుక దీపాలను అలంకరించుకుని ప్రమిదలు పెట్టి మంచి బాగా చేస్తారు మా అమ్మ. ప్రతి సంవత్సరం ఈ గోళ్ళ మీద చుట్టూ ఇంటి చుట్టూ బలే పెడుతుందండి. చూడండి అది ఎంత నీట్గా ఉందో, చూడమ్మ చుట్టుకుంటుంది. మా వాడు ఈ లోపు వెలిగించేయడండి కాకర పోవచ్చా కుదిరలేడండి. ఇంకా పట్టుకోరా అవి పట్టుకో భయపడి ఇక్కడ పట్టుకో ఏమవుదా ఇక్కడ పట్టుకో. ఇదిగో ఊరి నీ ఫింగర్ సన్నాసి అది అభిషుడు పట్టుకో కాల్చుకుంటాడు. ఇప్పుడు తిప్పు. ఏ భలే ఉందిరా. కలర్ కలర్ కాకపోతుంది. అయ్యి బాబా అది చేస్తాను బాబా నడు. అదిగోండి దీపాల కాంతులతోటి దగదగలు ఆడిపోతుందండి మా హౌస్. మా ఊరి సందరేసి అందరి కింద ఉన్నారు. ఇప్పుడు ఆ క్రాకర్స్ ఇచ్చేస్తే కాల్ చేసుకుంటారండి. హ్యాపీ దివాళీ అసయ్ బలి కాల్చుకున్నాడా బాగా నీట్గా తీసుకున్నాడు. పట్టుకోరా ఏమవుదా పట్టుకో చివరికి పట్టుకున్నా కదా ఏమవుదా. పండగే పండగ. తాడు తాడు ఎగిచ్చేయండి అయిపోయింది తాడు. మళ్ళీ ఎగెత్తనా చెప్పించా బుజ్జి. దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చి నాగల చవితి. పుట్ట మీద జామ కర్ర పుట్ట మీద జామ కర్ర కొట్టండి కొట్టండి. దీపావళి మళ్ళీ వచ్చి నాగుల చవితి పుట్ట మీద జొన్నకర్ర కొట్టండు కొట్టండి. క్రాకర్స్ కాల్చుకుందా నడి క్రాకర్స్ క్రాక్. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. అయ్యో ఇది వెలుగుద్దులేగా ఏర్పండు. బలికి ఇచ్చేర్రా ఏమి అది పేలిపోయి దానిలో పారిపోతుంది ఏంటో. అయిపోయింది. పెట్టవా కట్టాల దగ్గర కట్టరా ఆరిపోతుంది. ఇంకా దగ్గరికి పైన పైన అలాగా లేగు లేదు లేదు లేదు. సిచ్చుకుంటు పైన పైన కొంచెం దగ్గరికి భయపడక దగ్గర లేగు 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 లేగు. హ్యాపీ దివాళీ. ఫ్రెండ్స్ మొత్తం మీద ఈ సంవత్సరం దివాళీ అయితే కంప్లీట్ అయిపోయింది. టాటా బాయ్ బాయ్.